హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏంటి ఇక్కడ పాపతోని బెలూన్తో ఆడుకుంటున్నా అనుకుంటున్నారా అండి? మా చిన్న పాప బర్త్డే అండి. నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మా పాప బర్త్డే కదా అండి, 12కి విషెస్ చెప్తామని మా పాపనైతే ఇలా ఎంగేజ్ చేస్తున్నా అనమాట. బెలూన్ తీసుకొని ఆడిపిస్తున్నాము. 2, 1. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే రాణి, హ్యాపీ బర్త్డే. చూడండి, మేమైతే బెలూన్ బ్లాస్ట్ చేసి ఇలా విషెస్ అయితే చెప్పాము. మా పాప 12 వరకు మేల్కొనే ఉందండి. ఒకవేళ పడుకుంటుందేమో అన్నట్టు మేమైతే బెలూన్ ఇచ్చేసి తనని ఎంగేజ్ చేసామన్నమాట. విషెస్ చెప్దామని. ఎందుకో ఆ రోజు లేటుగా పడుకుందండి, అందుకనే మేమైతే విషెస్ చెప్పగలిగాము. లేకుంటే ఎప్పుడు ఎర్లీగానే పండుతుంది, ఒక 9-10 అయితే అది పండే వరకు. ఆ రోజు ఈవినింగ్ పడుకుంది, అందుకనే కొంచెం లేట్గా పడుకుందనమాట నైట్. సో విషెస్ అయితే మేము చెప్పగలిగాము. మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళామండి, పాప బర్త్డే అని. రొటీన్గా వెళ్ళే టెంపుల్కే వెళ్ళాము. ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. మేము ఎప్పుడు ఇక్కడికే వెళ్తాము. చాలా బాగుంటుంది టెంపుల్, చిన్నగా ఉన్నా చాలా బాగుంటుంది. లోపలికైతే వెళ్తున్నామండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మేమైతే ఇంటికి వెళ్ళాము. ఇంకా సెలబ్రేషన్స్కి అన్నీ చేయాలి కదా. ఇక్కడ బయటికి వచ్చాక మేము పాప ఫొటోస్ తీసుకుందామని అనుకున్నాము, కానీ మా పాప అయితే అస్సలు ఫోటోకి స్టిల్సే ఇవ్వడం లేదండి. ఇంట్లో తీయలేదు, బయట టెంపుల్లో తీస్తే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. కానీ ఇక్కడ దిగు నాన్న అంటే కూడా తను అస్సలు ఒక ఫోటో కూడా స్టిల్సే ఇవ్వలేదు. లాస్ట్ మేము బయలుదేరేటప్పుడు, ఇంకా దర్శనం చేసుకుని బయలుదేరేటప్పుడు అయితే ఫొటోస్ తీసాను, బాగా వచ్చాయి. మేమైతే ఈవినింగ్ 7:38 అయిందండి. మేమైతే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసే వరకు. చూడండి, డెకరేషన్ అయితే బ్యాక్గ్రౌండ్ మామూలుగానే చేసాము. అవైతే నేను మీషోలో, అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగుందో. సిల్వర్ కలర్ ఫాయిల్స్ అయితే ఎంత బాగుంటుందంట. అవి పెడితే ఇట్లా డెకరేషన్ అసలు ఎక్సలెంట్ ఉంటుంది. మంచిగా ఇట్లా కలలాగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగా వచ్చాయి. మీషోలో, అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా అవైతే నేను. డెకరేషన్ చేయడానికి ఎవరు లేరండి, ఇంకా మా హస్బెండే ఇంకా చేశారు అలా ఇలా. ఇంకా ఇంట్లో పనే సరిపోయింది మాకైతే. ఇంక అన్నీ క్లీన్ చేసుకోవడం, నీట్గా పెట్టుకోవడం అన్నీ. ఆ రోజంతా బిజీ ఉండిండే. ఇంకా డెకరేషన్ చేయడానికి ఎవ్వరు లేక ఇంకా మా హస్బెండే మామూలుగా చేసామన్నమాట. బెలూన్స్ కూడా మామూలుగా కొన్నే పెట్టామండి, ఇంకా ఎక్కువైతే ఏం పెట్టలేదు. నాకు ఒక ఐడియా ఉండే బెలూన్స్ అన్నీ చాలా పెట్టాలి, ఇలా మంచిగా చేయాలని అనుకున్నాము, కానీ టైం అయితే అస్సలు సరిపోలేదండి. ఇంకా ఒక్కరే ఇంకా ఎంత అని చేస్తారు మా హస్బెండ్ మాత్రం. ఇంకా అందుకని సింపుల్గా చేసాము ఇలా. చూడండి, ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది ఇంకా కేక్ కటింగ్ అయితే. కేక్ అయితే మేము ఇక్కడ ఆర్డర్ చేసాము, బాగానే వచ్చింది. టేస్ట్ కూడా బాగుందండి కేక్ అయితే. మా చిన్న పాప అయితే అసలు షాకింగ్లో ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమవుతుంది అన్నట్టు ఫేస్ పెట్టింది. చూడండి, తనకు అర్థమైతలేదు ఏం చేస్తుండ్రు అన్నట్టు. చూడండి, ఏమో జరుగుతుంది అన్నట్టు ఫేస్ పెట్టిందనమాట. మాకైతే భలే నవ్వొచ్చింది తన ఫేస్ చూస్తుంటే. అందరు అంటుండ్రనమాట షాకింగ్లో ఉందని. కేక్ అయితే వైట్ ఫారెస్ట్ తీసుకున్నామండి. వైట్ ఫారెస్ట్ ఫ్లేవర్ అయితే బాగుంటుందని అది తీసుకున్నాము. బాగుందండి టేస్ట్ అయితే. బర్త్డే పార్టీ స్టార్ట్ అవ్వడానికనే లేట్ అయిందండి. 8 అట్లా అయిపోయిందనమాట. ఇంక అందరు వచ్చే వరకు, ఇంకా స్టార్ట్ అయ్యే వరకు టైం అయితే 8 అయిపోయింది. ఇంకా 8కే బర్త్డే అయిపోయిందంటే ఇంకా మేము తిని అన్నీ చేసుకునే వరకు 12-12:30 అయిపోయింది. అంత లేట్ నైట్ అయిపోయింది మొత్తం. మా పాప అయితే కేక్ అనగానే చాలా ఇష్టంగా తింటుంది. చూడండి, ఇద్దరు అసలు కేక్ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. తెచ్చిన వెంటనే మా పాప అయితే అసలు ఆగడమే లేదు. అసలు కేక్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తిందాం అన్నట్టున్నారు ఇద్దరు. చాలా మంచిగానే కూర్చుందండి మా పాప. నేను అనుకున్నాను సతాయిస్తుందేమో, కూర్చోదో, కేక్ కట్ చేస్తుందో చెయ్యదో అని అనుకున్నాను, కానీ పర్వాలేదు, బాగానే కూర్చుంది అల్లరి చేయకుండా. లేకుంటే అస్సలు తిన్నగా ఉండదండి మా పాప అయితే. చాలా అల్లరి చేస్తుంది, అసలు ఒక్క దగ్గర ఉండదు. అలాంటిది అందరూ ఉన్నారు కదా రిలేటివ్స్, ఇంకా భయపడిపోతుందేమో, అసలు సపోర్ట్ చేసేదో చేయదో కేక్ కట్ చేయడం అని అనుకున్నాను, కానీ పర్వాలేదు, బాగానే ఉంది. ఏడవకుండా మంచిగానే కూర్చుంది. మాకు డెకరేషన్ చేయడానికి బయట ప్లేస్ ఉంది మా కాంపౌండ్లో అయితే, కానీ మాకైతే కుదరలేదండి బయట చేయడానికైతే. ఇంకా
ఎవరు లేరు సపోర్టింగ్కి అని చెప్పేసి మేమైతే ఇంకా లోపలే ఉన్న ప్లేస్లోనే అలా సెట్ చేసామన్నమాట చిన్నగా. బయట అయితే మంచిగా బర్త్డే సెలబ్రేషన్స్ అట్లా పార్టీస్ చేసుకోనికైతే ప్లేస్ ఉంది మాకు బయట, చాలా పెద్దగానే ఉంది కాంపౌండ్ మాకు, కానీ వీలు కాలేదు. సో ఇలా ఇంట్లోనే అరేంజ్ చేసాము, చిన్నగా చేసామన్నమాట. చిన్నగా చేసినా మంచిగా జరిగిందండి. అసలు బర్త్డే అయితే సూపర్ అయింది. అందరు వచ్చిండ్రు, చాలా బాగా విష్ చేసిండ్రు. ఇక్కడ చూడండి స్టార్ట్ అయ్యింది మా పాప ఏడుపు. ఎందుకో ఏడ్చిందండి, అసలు కేక్ పెడితే కూడా తినడం లేదు, ఏడ్చింది, అసలు వినటం లేదనమాట. ఇంకా అలాగనే కొంచెం సేపు ఏడ్చి మళ్ళీ మామూలుగానే మంచిగా ఉంది. ఒక్కొక్కసారి అలా సతాయిస్తూ ఉంటుంది అనమాట మా పాప. మా మమ్మీ దగ్గరికి అయితే అసలు మంచిగా వెళ్తుంది, ఇంకా ఏడవదనమాట. చూడండి బుద్ధిమంతుడు అలాగా ఎంత మంచిగా కూర్చుంది. చూడండి ఇక్కడ మా పాప వేసుకుంది కదా డ్రెస్, అదే మేము సిఎంఆర్లో బై చేసామండి. చాలా బాగుంది. పిల్లలకైతే మేము సిఎంఆర్లోనే తీసుకున్నాము ఇంతవరకు అయితే మేము. చాలా బాగుంటాయి అక్కడ అని అక్కడనే కొంటాము. డ్రెస్ అయితే చాలా బాగుంది. చూడండి బ్లూ కలర్లో వచ్చింది, మంచిగా అనిపించింది. అది వేయంగానే మంచి సెట్ అయిపోయింది పాపకైతే. మా పాప ఇంకా ఎక్కువసేపు కూర్చోలేకపోతుంది. చూడండి ఇంకా అంతసేపు కూర్చుందంటేనే అసలు గ్రేట్. అసలు ఇక సతాయిస్తుంది అనమాట, డాడీ ఎత్తుకో అని. ఇంకా ఎట్ లాస్ట్ ఇంకా మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నాడు. ఇంకా పిల్లలు కదండి, చిన్న పిల్లలు ఎంతసేపు కూర్చుంటారు ఒకటే దగ్గర, వాళ్ళు కింద తిరిగేసి ఆడుకుంటూ ఉంటారు. అట్లా ఒకటే దగ్గర కూర్చోవాలంటే కూడా కూర్చోలేరు. ఇంకా అందుకనే కొంచెం సతాయించింది. అందులో మా పాప అయితే ఫుల్ ఇంకా అస్సలు అల్లరనమాట, నాటి. అసలు ఒక్క దగ్గర ఉండదు, అసలు అక్కడిక్కడ తిరుక్కుంటూనే ఉంటుంది. అలాంటిది ఒకటే దగ్గర కూర్చోవాలంటే ఇంకా తనకు అయితే లేదనమాట. ఇంకా అందుకనే ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. అక్కడికైనా గ్రేట్ అండి అసలు అంతసేపు కూర్చుందంటే. చూడండి నేను తీసుకున్న ఫ్లవర్స్ అక్కడ పెట్టాను, అలా నేనైతే డెకరేట్ చేశాను అనమాట ఆ ఫ్లవర్స్ తోటి. అట్లా పెట్టుకుంటే బాగా అనిపిస్తుందండి ఆ ఫ్లవర్స్. చూడండి ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది అలా పెట్టినందుకు. పైన చూడండి కనిపిస్తుందా మీకు వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్స్, నేను చూపించాను కదా వీడియోలో, అవే అండి. అలా సెట్ చేశాను అనమాట. అలాగే నా వీడియో కూడా యూస్ఫుల్ అవుతుందని నేనైతే తీసుకుని పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది, ఇలా యూజ్ అయింది చూడండి బర్త్డేకి. కేక్ కటింగ్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము తినడం కూడా ఆ రోజు అయితే లేట్ అయిపోయింది మొత్తం. ఇక మొత్తం అందరూ విష్ చేసి తినేసి వెళ్ళే వరకు చాలా టైం అయితే చాలా అయిపోయిందండి. ఆ రోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేమైతే. చూడండి ఇక్కడ మా పాపకైతే ఆ గిఫ్ట్ ఇవ్వంగానే మా పెద్ద పాప అయితే అది ఫస్ట్ ఓపెన్ చేసిందండి, అందులో ఏముందో అని ఎగ్జైటింగ్ తోటి. ఆ రోజైతే మా పిల్లలైతే అసలు ఫుడ్డే తినలేదు చూడండి. కేకు, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ వీటితోనే సరిపెట్టారనమాట. ఇక్కడైతే అందరూ కేక్స్, కూల్ డ్రింక్స్ అలా తింటున్నారండి. మెమొరీస్ కోసం నేనైతే ఇలా షూట్ చేశాను, స్వీట్ మెమొరీస్గా ఉంటాయని. మా చిన్న పాప అయితే బర్త్డే పార్టీ అయిపోయినాక ఇంకా నైట్ అందరు వెళ్ళిపోయినాక ఫుల్ జోష్ అయిందండి. చూడండి అప్పుడేమో అందరు ఉన్నారని చెప్పేసి కొంచెం షాకింగ్లో ఉండే, ఇంక అందరు వెళ్ళిపోయాక ఫుల్ యాక్టివ్ అయిపోయింది, ఫుల్ మంచిగా ఆడుకుందనమాట. చూడండి మంచిగా బెలూన్స్ తీసుకొని ఫుల్ ఆడుకుంది. మా పెద్ద పాపనేమో ఇంకా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. టీవీలో సాంగ్ వస్తుంది, తనకి ఇష్టమైన సాంగ్ అనమాట, బొంబాయికి రాను అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తుంది. చూడండి తనకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం, అది ఎప్పుడు పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా ఈరోజు కూడా ఆ పాట రాగానే ఇలా డ్యాన్స్ చేస్తుంది, అందుకని నేను షూట్ చేశాను అనమాట. మా చిన్న పాపకైతే వాళ్ళ అక్క డ్యాన్స్ చేస్తే చాలండి, ఇంకా తను కూడా చేస్తా అంటది. పక్కన వాళ్ళ అక్క ఉండాలన్నమాట డ్యాన్స్ చేయనీకే. ఇంకా సాంగ్ రాగానే ఇంకా అయిపోయి ఇంకా స్టెప్స్ వేస్తుంది అనమాట మా చిన్న పాప కూడా. అంత ఇష్టం తనకి డ్యాన్స్ చేయడం అంటే, ఇద్దరికీ ఇష్టం. బర్త్డే పార్టీ ఉందని చెప్పి ఇల్లు మొత్తం నీట్గా చేసి పెడితే మళ్ళీ బర్త్డే పార్టీ అయిపోయాక మా ఇల్లు చూడండి ఎలా చేశారో, ఇద్దరు గందరగోళం చేస్తారండి పిల్లలిద్దరు. మెయిన్ మా పెద్ద పాప అండి ఇల్లుని మొత్తం గందరగోళం చేస్తుంది అనమాట, అంత అల్లరనమాట మా పెద్ద పాప అయితే. మేమైతే మా చిన్న పాప బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసామండి. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే.
ఓకే అండి. ఇలా మేమైతే మా చిన్న పాప బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేశాము. ఎలా ఉందండి? బావుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.